అంగన్వాడీ వర్కర్లు ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద కూడా ఇటు నెల్లూరు జిల్లా అంగన్వాడీలందరూ కూడా ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టున్నారు. ఇక్కడ ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి, అదేవిధంగా సెంటర్ నిర్వహణకు ట్యాబ్లు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తించాలని చెప్పి కూడా ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకసారి ఈ ధర్నాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంగన్వాడీ లీడర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వారితోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఏంటి అసలు ముఖ్య ఉద్దేశం? ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్, నా పేరు సుజాతమ్మ, నేను జిల్లా అధ్యక్షురాలిని. ఇక్కడ ఎందుకు వచ్చామంటే, గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలలో భాగంగా వీళ్ళకి అమ్మఒడి అలా ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మొన్న తల్లికి వందనం వేసినప్పుడు అంగన్వాడీ టీచర్లకైతే వేయలే, అంగన్వాడీ టీచర్ల పిల్లలకైతే వేయలేదు. మాకు అక్కడ ఏం చెప్పాడు లోకేష్ గారు, 12,000 లోపు ఉన్న వాళ్ళకి అందరికి ఇవ్వమన్నారు సంక్షేమ పథకాలు. 12,000 లోపు అంటే మాకు 11,500 వెయ్యే కదా, మా హెల్పర్లకైతే 7,000, మినీలకి 7,000. మాకు ఎందుకు వేయలేదు అనేది మా ఈరోజు భాగం ఒకటి. సంక్షేమ పథకాలకు మేము అర్హులు కాదా అవునా అనేదానికి సరేనని అక్కడికి వెళ్ళి సంక్షేమ పథకాలు మాకు వస్తాయి రావని అప్లికేషన్ తీసుకొని సచివాలయంకి వెళ్తే, మీరు ప్రభుత్వ ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్లో డబ్బులు జీతం తీసుకుంటున్నారు, మీకు వర్తించదు అంటున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులం అయితే మాకు అన్నీ రావాల్సినవన్నీ రావాలి కదా. 26,000 జీతం ఇవ్వండి, మాకు రావాల్సినవన్నీ పిఎఫ్ ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి. మేము సంక్షేమ పథకాలు మేము అడగం. ఈ రెండే మేము ఈరోజు ముఖ్యంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు లేదా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, మాకు కనీస వేతనం 18,000 రూపాయలన్నా ఇవ్వాలి. దానికోసమే వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు కూడా పోయిన గత ప్రభుత్వంలో కూడా అన్ని మహిళలకు వేసారు, ఇప్పుడు మహిళలకు వేయలే. అంటే రేపు ఓట్లు రేపు పురుషులు వేస్తే వాళ్ళు తాగేదానికి మనకే వస్తాయి వెనక తిరుక్కొని అని మగవాళ్ళకి వేసారు. అయితే ఆడవాళ్ళు ఓట్లు మీకు వేయలేదా అని మేము అడుగుతా ఉన్నాం, మహిళల ఓట్లు మీకు అవసరం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. మహిళలు అంటే అంత చిన్న చూపా అని మేము అడుగుతున్నాం. ఇటీవల పడినటువంటి తల్లికి వందనం ఇక్కడ అంగన్వాడీలకి ఎవరికి పడలేదు, ఒక్కరికి కూడా పడలేదు. అందుకని మేము మహిళల ఓట్లు నీకు అవసరం లేదా అని అడుగుతున్నాం. మొన్న మేము వేయలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది మేము అడుగుతుండేది. మహిళలు అంటే చిన్న చూప. గతంలో కూడా గుర్రాల చేత దొక్కిచ్చావు, పాష్పమాయిలు వదిలేవు, నీళ్ళ పిరంగులు జల్లి కొట్టావు. అయినా మేము మొన్న నీ మాటలు నమ్మినాం. పులి కడి వేసుకొని ఇంక నేను తప్పు చేయను, మనుషులను చంపను, నేను మంచి అయిపోయినాను అంటారు కదా. అలాగే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. గత 42 రోజులు మేము సమ్మె చేసినప్పుడు మీకు మీ మీద ఇది వదులుతాడా, అవి చేస్తారా, మిమ్మల్ని అంటే ఇచ్చేస్తారా? నేను వచ్చానంటే 100 రోజుల్లో మీకు 18,000 జీతం పెంచుతాను, మీరు అక్క చెల్లెళ్ళకి నేను న్యాయం చేస్తాను అన్నాడు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళకి న్యాయం కాదు, యాపులు పెంచాడు, పన్నులు పెంచాడు, కొత్త ఫోన్లు ఇవ్వలేదు, జీతం పెంచలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఇంకా మేము ఎట్ట బతకాలి? పని మళ్ళీ ఉన్న వాళ్ళని తీసేశారు కదా, వాలంటీర్లు తీసేస్తే మేమే ఇస్తున్నాం పెన్షన్లు. కొంతమంది పాపం అమాయకులు, కొంతమంది డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అయినా పాపం కష్టాల్లో ఉన్నాడు సీఎం. మనం కూడా ఒక సహాయం చేద్దాము, రాముల వారికి ఉడత చేసినట్టు మనం కూడా చేద్దాము, వాళ్ళకి 5,000 ఇవ్వలేకున్నాడు అనేది మేము చేసాం కదా, చేస్తున్నాం కదా. మమ్మల్ని గుర్తించటంలే. అందుకని మమ్మల్ని గుర్తించాలి అంటే సంక్షేమ పథకాలు పెంచాలా, మమ్మల్ని గుర్తించాలా, మాకు జీతం పెంచాలా, 3 డిమాండ్లు. సరేనా? అందుకని అవన్నీ ఆయన గుర్తించే పరిస్థితులు లేడు కావాలని మేము వీధిలోకి వచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది కలెక్టర్ ఆఫీసుల ముందు. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే సంక్షేమ పథకాలను కూడా ఇటు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా అమలు చేయాలని ఏదైతే జీవో ప్రకారం 12,000 తక్కువ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇటు జీవోలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని జీవోలో ఉన్నటువంటి నేపథ్యంలో వీరికి అందరికీ కూడా 11,500 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలకి అర్హులని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కలెక్టరేట్.